నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఈరోజు మనకి ఆలయాలు అద్భుతంగా భక్తులతో కలకలలాడుతూ ఉన్నాయి. ఆలయాలు మహాద్భుతంగా రాణిస్తున్నా, ఆలయాలకు భక్తులు గణనీయంగా పెరుగుతున్న సైబర్ నేరాలు మనల్ని కలవరపెడుతున్నాయి. భక్తులు నిత్యం ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఆలయాలకు వచ్చేసరికి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అసలు సైబర్ నేరగాళ్ళు భక్తులకి టోకరా వేస్తున్నారు. అడుగడుగునా టోకరా వేస్తూ భక్తులకి నెట్ట నిలువున ముంచేస్తున్నారు. ఈ సందర్భంలో భక్తులు ఈ సైబర్ నేరగాల నుంచి ఎలా బయటపడాలి, దీనికి గట్టెక్కడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఈ అంశంపై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎంటీవీ. ఈ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది గెస్టులు ఉన్నారు. చర్చలోకి వెళ్లే ముందు అసలు ఈ సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయి, దానికి పరిష్కారం ఏమైనా ఉందా అనే దానిపై ఓ ప్రత్యేక కథనాన్ని చూద్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రాల పేరిట సైబర్ కేటుగాళ్లు సృష్టిస్తున్న నకిలీ వెబ్సైట్లు అమాయక భక్తులను నిలువున ముంచుతున్నాయి. తిరుమల, శ్రీశైలం, కాళహస్తి వంటి ప్రముఖ ఆలయాల అధికారిక వెబ్సైట్లను పోలిన నకిలీ లింకులతో దర్శన టికెట్లు, రూమ్స్ బుకింగ్స్ పేరిట భారీగా డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల ఆలయాలకే కాక ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లోనూ ఇలాంటి నకిలీ వెబ్సైట్ల మోసాలు సర్వసాధారణమైపోయాయి. సైబర్ నేరగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో అసలైన సైట్లను పోలినట్లుగా లోగోలు, డిజైన్లలో నకిలీ సైట్లను సులభంగా తయారు చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో అసలును పోలే నకిలీ వెబ్సైట్లను సృష్టిస్తూ భక్తుల నుంచి లక్షలాది రూపాయల్ని కొల్లగొడుతున్నారు. గూగుల్ ప్లే స్టోర్ లేదా అనధికారిక లింకుల ద్వారా యాప్లను డౌన్లోడ్ చేయించి భక్తుల్ని మోసం చేస్తున్నారు. భక్తుల ఆధార్ కార్డ్, క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు మరియు బ్యాంకు సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. నకిలీ వెబ్సైట్లను గుర్తించటం ఎలా? డొమైన్ పేరు అంటే యూఆర్ఎల్ను జాగ్రత్తగా గమనిస్తే మనం సైబర్ నేరాల్ని అరికట్టొచ్చు. అసలైన ప్రభుత్వ లేదా ఆలయ వెబ్సైట్లు .org, .gov లేదా .in వంటి డొమైన్లతో ముగుస్తాయి. నకిలీ సైట్లలో అక్షరాల మార్పు ఉంటుంది, స్పెల్లింగ్లో మార్పు ఉంటుంది. జాగ్రత్తగా గమనించి వాటి నుంచి రక్షణ పొందొచ్చు. HTTPS లాక్ సింబల్, బ్రౌజర్ అడ్రస్ బార్లో HTTPS/ మరియు తాళం గుర్తు ఉందో లేదో చూడాలి. అయితే కొన్ని నకిలీ సైట్లకు కూడా ఇది ఉండే ప్రమాదం ఉంది కాబట్టి స్పెల్లింగ్ని ఖచ్చితంగా తనిఖీ చేయాలి. ఇక ఆలయ అధికారిక ప్రకటనల్ని గమనించాలి. టీటీడీ వంటి సంస్థలు తమ సోషల్ మీడియా పేజీలలో అనధికారిక సైట్ల గురించి భక్తులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాయి. గూగుల్ సెర్చ్, గూగుల్లో వెతికినప్పుడు పైన స్పాన్సర్డ్ లేదా యాడ్ అని వచ్చే లింకులను గుడ్డిగా నమ్మకండి. అవి మోసపూరిత ప్రకటనలు కావచ్చు. ప్రముఖ ఆలయాల అధికారిక వెబ్సైట్లు భక్తులు ఎల్లప్పుడూ కింది అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలి. తిరుమల https:/ap.gov.in, శ్రీశైల దేవస్థానం https:/శ్రీశైలదేవస్థానం.org, కనకదుర్గ అమ్మవారి ఆలయం https:/కనకదుర్గమ్మ.org, కాళహస్తేశ్వర ఆలయం https:/శ్రీకాళహస్తేశ్వర.org అన్న వాటిని మాత్రమే నమ్మండి. పొరపాటున తెలిసో తెలియకో మీరు ఆన్లైన్ దేవాలయ బుకింగ్స్ పేరుతో మోసపోయినట్లయితే వెంటనే కేంద్ర ప్రభుత్వ సైబర్ క్రైమ్ పోర్టల్ అయిన సైబర్ క్రైమ్ అఫీషియల్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయొచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి బాధితులు ఫిర్యాదు నమోదు చేయొచ్చు. మన అప్రమత్తతే సైబర్ నేరాలకు అడ్డుకట్ట అని మర్చిపోవద్దు. చూసారుగా ఆలయాలపై జరుగుతున్న సైబర్ దాడులతో భక్తులు లక్షలాది రూపాయలను కోల్పోతున్నారు. మరి దీనికి ఉన్న పరిష్కారం ఏంటి? భక్తులు ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశంపై మన చర్చలో పాల్గొనేందుకు మనతో కొంతమంది అతిథులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. మనకి రమాదేవి గారు ఉన్నారు. వీరు బిఏ రమాదేవి గారు. వీరు సేవ్ టెంపుల్స్ తిరుపతి అధ్యక్షులు, అలాగే రిటైర్డ్ టీటీడీ లెక్చరర్. నమస్కారం రమాదేవి గారు. నమస్కారం అండి.
అలాగే మనతో మాధవ్ రెడ్డి గారు సైబర్ ఎక్స్పర్ట్ ఉన్నారు. మాధవ్ రెడ్డి గారు నమస్కారం. అలాగే మరో సైబర్ ఎక్స్పర్ట్ రాజేంద్ర గారు, సైబర్ అండ్ ఐటీ ఎక్స్పర్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. రాజేంద్ర గారు నమస్కారం. అలాగే ద్రోణరాజు రవి గారు కూడా మనతో ఉన్నారు. వీరు ద్రోణరాజు రవి గారు నమస్కారం. వీరు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ. నమస్కారం ద్రోణరాజు రవి గారు. అలాగే రవీంద్ర గారు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ముందుగా రమాదేవి గారి దగ్గరికి వెళ్దాం. రమాదేవి గారు తిరుమలలో ఉంటారు కాబట్టి అసలు తిరుమలలో నిత్యం భక్తులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? రమాదేవి గారు, భక్తులు సైబర్ నేరాలకు గురవుతూ నిత్యం మీకు తిరుపతిలో తిరుమలలో కనిపిస్తూ ఉంటారు. మీరు చూసిన మోసాలను కొన్నిటిని ఇక్కడ ఉదాహరించండి. నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే పెద్ద సంస్థ, హిందూ ధార్మిక సంస్థ. తిరుమలలో 1,00,000 మంది భక్తులు ఉంటారు ఫ్లోటింగ్, తిరుపతిలో 1,00,000 మంది భక్తులు ఉంటారు ఫ్లోటింగ్. ఆన్లైన్ లో రిజర్వేషన్స్ చేసుకోవడము, టికెట్ బుక్ చేసుకోవడము అని ఈ మధ్య కాలంలో పేపర్లో చాలా చూస్తున్నాం. తిరుపతిలో వివిధ వెబ్సైట్లలో చీట్ చేస్తున్నారు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత కానీ వాళ్ళకి మోసపోయాము అని తెలియటం లేదు. అది ఏం చేయాలి అనేది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకే వదిలేస్తున్నాము. భక్తులు ఇబ్బంది పడకుండా ఏం చేయాలి అనే దాని మీద కొంత శ్రద్ధ పెడితే టిటిడి మేనేజ్మెంట్ బాగుంటుంది. ఈఓ గారు 2 సంవత్సరాలు ఉంటారు, బోర్డు మెంబర్స్ 2 సంవత్సరాలు ఉంటారు. ఏ ఒక్క ఇష్యూని కూడా సీరియస్ గా మనము క్లియర్ చేశాము అని లేదు. కొండ మీద జరుగుతున్న ఇష్యూస్, ఒక ప్రసాదంలో గాని, ఒక లడ్డు కల్తీలో గాని, ఒక హుండీ లెక్కింపులో గాని, ఒక టికెట్లు సైబర్ నేరం చేస్తున్న ఈ టికెట్లు, రకరకాల టికెట్స్ ప్రింట్ చేసి ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళు, వాళ్ళ ఫోన్ నంబర్లు తీసుకొని వాళ్లకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ కొండకు పిలిచి కొండ మీద వాళ్ళు దొరకక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం పేపర్లో. దీనికి అధికారులు ఏమి సమాధానం చెప్తారు అంటే ఇంతవరకు మనకేమి క్లారిటీ లేదండి అధికారుల నుండి. రెండవది, కొండ మీద జరుగుతున్న, కింద జరుగుతున్న ఇష్యూస్ ఎప్పటికప్పుడు వేలాది మంది చెక్ చేస్తూ ఉంటారు. కానీ టీటీడీ ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది అయిపోయారు. ఇంతకు మునుపు 80లో 16,000 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 4,000 నుండి 5,000 మందికి వచ్చేసాం మేము టీటీడీ ఎంప్లాయీస్. వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. రెండవది, నిఘా ఎంత పెట్టినా కూడా ఎక్కువ ఎక్కడైతే అమౌంట్, డబ్బులు, సంస్థ పెద్దదిగా ఉంది అంటే అక్కడ మాఫియాలు అనేవి ఉంటాయన్నమాట. మీకు తెలిసిన విషయమే. దాన్ని అరికట్టడానికి ఇంకా కొంచెం గట్టిగా చర్యలు తీసుకోకపోతే రాను టీటీడీ మీద ఒక అపవాదం అనేది వచ్చేస్తుందేమో అనేది నా భయం. రెండవది, ఈ నేరాలను అరికట్టాలి అంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతోంది? తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుమల ఒక్కటే కాదు, తిరుపతి కూడా. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతిలో ఉండే ల్యాండ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్, పెద్ద పెద్ద యూనివర్సిటీస్, టీటీడీ బిల్డింగ్స్, ఏడీ బిల్డింగ్స్, కలెక్టర్ ఆఫీసు, మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా లీజుకు ఇచ్చినవి. మిగిలినవి విద్యా సంస్థలు, అన్ని కూడా టీటీడీ ల్యాండ్సే. ఇది ప్లేస్ ఆఫ్ వర్షిప్, నాట్ ప్లేస్ ఆఫ్ సెక్యులర్. ఆ రకంగా తీసుకున్నా కూడా తిరుపతిని మనం కాపాడుకుంటే గాని తిరుమలని కాపాడుకోలేము. తిరుమల తిరుపతి దేవస్థానం అనే పేరే ఉంది గాని తిరుపతిని మనము వదిలేసినట్టే. తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యాన్ని ఎవరికి, దేవుడి తర్వాత దేవుడు అంతటి వాడు ఈవో, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కార్యనిర్వహణ అధికారి. కార్యనిర్వహణ అధికారికి ఫుల్ అండ్ ఫైనల్ అథారిటీస్ ఉంటాయి. కార్యనిర్వహణ అధికారికి, కార్యనిర్వహణ అధికారి ఈ ఎస్టేట్స్ గాని, ఈ భూములు గాని, ఇది టీటీడీ ల్యాండ్స్ గాని, ఇవన్నీ కూడా ఆయనకున్నంత అధికారం ఎవరికి ఉండదు. 746 జీవో 2007 లో వచ్చిందండి. ఆ జీవోలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ల్యాండ్స్ మొత్తం అమౌంట్స్, వస్తున్న ఆదాయము అంతా కూడా ఈవో చూసుకోవాలి అంటారు. కానీ
ఈవో 2 సంవత్సరాలు ఉండటం మూలాన, ఒక్కొక్కసారి 1 సంవత్సరం ఉండటం మూలాన, ఒకసారి 6 నెలలు ఉండటం మూలాన ఎంప్లాయీస్ కి అవగాహన లేక చాలా వరకు అవుట్ సోర్సింగ్ వాళ్ళను మనం ఎక్కువ మందిని తెచ్చేసుకోవడం మూలాన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సంస్థ యొక్క నిబంధనలను పాటించకపోవడం మూలాన సంస్థకు నష్టం వాటిల్లుతోంది. ఒక రకంగా చెప్పాలంటే చూడండి, లడ్డు కల్తీ ఇంతవరకు మనకు ట్రేస్ అవుట్ అవ్వలేదు. హుండీ డబ్బులు దొంగతనము ఇంతవరకు ట్రేస్ అవుట్ అవ్వలేదు. శేషాచలం కొండల్లో ప్రపంచంలో ఉండే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి చందనం దొరుకుతుంది. శేషాచలం కొండలంటే టీటీడీది. ఆ ఎర్రచందనము ఎలా పోతోందో అనేది కూడా దాని మీద దృష్టినే లేదు, మనకి ఎవరికీ లేదు. ఎంప్లాయీస్ పోనీ హిందువులు ప్రశ్నించడం లేదు. 24 గంటలు 36 గంటలు క్యూ లైన్లలో నిలబడుకొని బాధపడుతూ తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనికి పరిష్కారం ఏంటి? ఏఐ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందండి మనకి. దాన్ని బేస్ చేసుకుని మనం సులభతరంగా భక్తులకు ఎట్లా దర్శనం ఇవ్వాలి, వాళ్ళని మోస పెట్టకుండా 3 నెలలకు ఒకసారి టికెట్లు ఇచ్చేది, అది కూడా చాలా ప్రాబ్లమాటిక్ అండి. 3 నెలల ముందు టికెట్ రమాదేవి గారు, దీని గురించి మరింత లోతుగా మళ్ళీ చర్చిద్దాం. ఆలయాలు సైబర్ నేరాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అసలు సైబర్ నేరాలని మనం ఎలా గుర్తించవచ్చు, ముందుగా ఏమైనా తెలుసుకునే అవకాశం ఉంటుందా, దానికి ఉండే వెసులుబాటు ఏంటి, దాని గురించి వివరాలు తెలుసుకుందాం. సైబర్ ఎక్స్పర్ట్లు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాజేంద్ర గారు నమస్కారం. రాజేంద్ర గారు, ఒరిజినల్ వెబ్సైట్కి నకిలీ వెబ్సైట్కి ఎలాంటి తేడా ఉంటుంది? ఆ నకిలీ వెబ్సైట్ని మనం ఎలా గుర్తుపట్టచ్చు? మీకు చెప్పే ముందంటే కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్తాను. మనం మాట్లాడే ముందు నకిలీ వెబ్సైట్ల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మనకి ఇప్పుడు ఈ సైబర్ నేరం జరుగుతుందో ఇది డిజిటల్ ప్రపంచం, అంటే మన డిజిటల్ ఎన్విరాన్మెంట్ లోని మన ఆలయాలు ఇవన్నీ ఇప్పుడు డిజిటలైజేషన్ అయ్యిందండి. కానీ ఈ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ మనకు ఒక 10, 15, 20 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు మనం ఫేస్ చేస్తున్నాయి ప్రాబ్లమ్స్ అన్ని. అయితే ఒకటి అర్థం చేసుకుంటే, ప్రతి నకిలీ వెబ్సైట్ కేవలం డబ్బు కోసం మోసం చేసేది కాదు, అది భక్తుల విశ్వాసంపై మరియు ఆలయ ప్రతిష్టపై జరిగే సైబర్ దాడి అవుతుంది. భక్తులు ఆలయాలపైన గుడ్డుగా నమ్ముతున్నారు. నకిలీ వెబ్సైట్లు, క్యూఆర్ కోడ్లు, సోషల్ మీడియా వెబ్సైట్లు ఈజీగా సృష్టించవచ్చు విత్ కరెంట్ ఇన్ఫర్మేషన్ మనకున్న ఎన్విరాన్మెంట్ ప్రకారం. ఏఏలో మనకి ఏదైతే ఉందో ఏఏలో ఇది చాలా ఈజీ. ఒకప్పుడు నేను కొన్ని టూల్స్ ఉన్నాయి, లెక్కలి లినక్స్ ఇవన్నీ ఉన్నాయి. మన వెబ్సైట్ తయారు చేయాలంటే ఇది వాళ్ళు ఒక 1 hour 2 hours స్పెండ్ చేస్తే యాక్చువల్ గా మనకి సేమ్ వెబ్సైట్ ఒక 1 or 2 hours లో అరల్స్ 1 hour లో డెవలప్ చేసేవచ్చు. అది మనకున్న టెక్నాలజీ ఇప్పుడు ఉంది. ఈ టెక్నాలజీ అంతా బాగానే ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే మన బ్యాంకుల్లో మీ డబ్బు బ్యాంకుల్లో ఉంది. బ్యాంకుల్లో మన డబ్బు సురక్షిత చేయడానికి అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ ఉంది. కానీ దేవుడి విరాళాలు ఇవ్వడానికి మాత్రం మనం ఇంకా నమ్మకాన్ని ఆధారాన్ని తీసుకుంటాం. నమ్మకాన్ని కూడా సాంకేతికతో రక్షించాల్సిన సమయం వచ్చింది. ప్రతి ప్రధానాలయంలో డిజిటల్ ట్రస్ట్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. ప్రతి ఆధారిక లైక్ వెబ్సైట్లు మీరు చెప్పినట్టు, మీరు ముందే మాట్లాడినట్టు government.gov.in ఇవన్నీ ఉన్నాయి, మనకి చాలా రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ గుర్తించాలంటే ఆ వెబ్సైట్లు ఎవరైతే లాంచ్ చేశారో, లైక్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ లాంటి టెక్నాలజీ యూజ్ చేసుకొని వాళ్ళు ముందుగానే ప్రివెంటివ్ గా ఆ సిస్టమ్ ని డిటెక్ట్ చేసి దాన్ని వాళ్ళే చేయాలి. అంటే క్యూఆర్ కోడ్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఎలా ఉంటది అంటే వెబ్సైట్ లో అనుకుందా ఒక 100 పేజీలు 200 పేజీలు ఉన్నాయి. ఆ 100 పేజీల్లోని ఎక్కడెక్కడ పేజ్ ఏమైనా మారిందా లేదా అనే టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే వాళ్ళకి డెవలప్ చేశారు, వాళ్ళ దగ్గర అంత సిస్టమ్ టెక్నాలజీ ఉండదు. వాళ్ళకి ఎంతసేపు టెంపుల్ రిలేటెడ్ చూసుకుంటారు తప్ప వెబ్సైట్ మానిటరింగ్ అనేది ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి అంత ఇది ఉండదు. సో ఎలా చేయాలంటే మీరు చెప్పినట్టు ముందుగా చెప్పారు. ఫస్ట్ ఒక దీంట్లో ఇది మన ఒక రీల్ లో ఇనిషియల్ గా వచ్చినప్పుడు చెప్పారు ఏంటంటే, స్టోరీలో మస్ట్ గా అధికారిక వెబ్సైట్ అంటే బుక్ చేయాలి. అధికారిక వెబ్సైట్ ఎలా తెలుస్తుంది? సాధారణంగా గూగుల్ చేస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే టీటీడీ ఆన్లైన్ వెబ్సైట్ ఏదో కొడతారు, కొట్టగానే ఒక వెబ్సైట్ లింక్ వస్తారు.
చాలా మంది ట్రస్ట్ చేస్తారు, వచ్చింది ఇక్కడ గూగుల్లో వచ్చింది, ఈ వెబ్సైట్ నేను కరెక్ట్ వెబ్సైట్ చూసుకుంటారు. అది చాలా మందికి తెలియదు, అది కరెక్టా కాదో కూడా చూడాలి. కరెక్టా చూడాలంటే గూగుల్ వాడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. గూగుల్ వెబ్సైట్ ట్రస్టెడ్ వెబ్సైట్ అని ఉంటుంది, ట్రస్టెడ్ సర్వీస్ ట్రస్టెడ్ వెబ్సైట్ ఉంటుంది. అది ఉందో లేదో చూడాలి. గూగుల్లో కనిపించిన మొదటి లింక్ కొట్టకూడదు. అలాగే క్యూఆర్ స్కానింగ్ ఉంటుంది, క్యూఆర్ కోడ్లు ఉంటాయి. స్కాన్ చేసిన అమౌంట్ స్కాన్ చేసినప్పుడు, ఆ స్కాన్ చేసినప్పుడు ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు మనం మనీ కట్టాలంటే మనం వెళ్ళాలి, ఒక దగ్గరికి వెళ్ళాలి, ఒక రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి ఇవ్వాలి, అదంత అక్కర్లేదు. మనీ మనము విత్ ఇన్ సెకండ్స్ లోనే మనీ ఇలా క్యూఆర్ కోడ్ ఇలా కొట్టుకొని మనీ వెళ్ళిపోతుంది. సో మీకు వెళ్లే ముందు ఆ క్యూఆర్ కోడ్ రైట్ కదా తెలియాలంటే అదొక పెద్ద ప్రాబ్లం, అది తెలియాలంటే. అలానే ఛాయాదారులని చాలా తక్కువ లేకపోతే ప్రత్యేక ఆఫర్లు ఇటువంటి ఏమైనా ఉన్నాయి అనిపించింది అంటే డెఫినెట్ గా మనం ఆలోచించాల్సిందే. నెక్స్ట్ ఇంకేంటంటే మనకి వస్తున్న ప్రాబ్లమ్స్ లో ఓటీపీలు చెప్పకూడదు, చెల్లింపు మన మనీ పే చేసిన తర్వాత రియల్ గా రిసిప్ట్ వస్తుందా లేదా అనుమానం వస్తుందా లేదా, అనుమానం రాగానే ఏదైనా ప్రాబ్లం వస్తుందని కానీ వెంటనే వాళ్ళకి ఎవరికి మన టీటీడీ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా జరిగింది లేదా సైబర్ క్రైమ్ ఫోన్ చేసి ఇలా జరుగుతుంది అని చెప్పాలి. దిస్ ఇస్ కంప్లీట్లీ ఎమోషనల్ అండి. ఇప్పుడు మన టీటీడీ ఇటువంటి వెబ్సైట్లు ఇటువంటి దేవస్థానం ఇవన్నీ చూస్తే మీకు యూజువల్ గా ఎమోషనల్ ఎఫెక్ట్ అంటే ఎమోషనల్ ఫీలింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను తిరుపతి వెళ్ళాలని కానీ ఆన్లైన్ లో బుక్ చేయడానికి ట్రై చేస్తే నాకు టికెట్ దొరకని గూగుల్ కొడతాను, ఈజీ మెథడ్ ఐడెంటిఫై చేస్తాను. ఈజీ మెథడ్ లో నాకు 100 వెబ్సైట్లు వస్తాయి, రకరకాలు వస్తాయి. ఈ వెబ్సైట్ ఇలా వస్తున్నాయని ఎవరు దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు? మీకు చాలా సర్వీసెస్ ఉన్నాయి, డార్క్ వెబ్ మానిటరింగ్ డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు, వాళ్ళ సిస్టమ్ మానిటరింగ్ చేస్తారు. ఏంటంటే సిమిలర్ వెబ్సైట్లు లేదా సిమిలర్ ఫీచర్స్ ఏమైనా వస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ గా టీటీడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టుగా టెక్నాలజీ చాలా ఉన్నాయి. బట్ వాళ్ళు వాడుకోరు, వాళ్ళకి అంత అప్డేట్ ఉండదు, ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఉండదు. సో అది టీటీడీ దేవస్థానం చేస్తేనే అవుతుంది. మనం యాజ్ ఏ మన భక్తుడిగా మనకు ఉండేదంతా ఒకటే ఎమోషనల్. ఆ నిమిషానికి మనం దొరకాలి, మనం తిరుపతి వెళ్ళిపోవాలని ఆలోచిస్తాను తప్ప ఆ నిమిషానికి అవన్నీ కనిపించవు. ఏది నేను వెబ్సైట్ కరెక్ట్ గా ఉందా లేదా, నేను పేమెంట్ అక్కడ కనిపించుకుని టికెట్లు కానీ అమ్మ టికెట్లు దొరికే నేను గబగబా టికెట్లు బుక్ చేసేలా ఆలోచిస్తాను తప్ప అది రైట్ సైటా లేదా ఇవన్నీ ఆలోచించాం. తర్వాత ఒక మెసేజ్ వస్తుంది, మెసేజ్ వచ్చిన తర్వాత టికెట్లు వస్తున్నాయి కదా మేడం చెప్పినట్టు తిరుపతి వెళ్ళిన తర్వాత వరకు మనకు తెలియదు అది రైట్ కాదని. ఎలా వ్యాలిడేట్ చేసుకుంటాం? నేను టికెట్లు కొన్నాను, తిరుపతి బుక్ చేసుకున్నాను అనుకుందాం, దేవస్థానం టికెట్లు బుక్ చేసిన తర్వాత నేను ఎలా వ్యాలిడేట్ చేస్తాను నా టికెట్లు కరెక్టా కదా ఎలా చెక్ చేసుకుంటాను? ఇప్పుడు మీరు రైల్వే టికెట్ కొంటే పిఎన్ఆర్ నెంబర్ ఉంటుంది, పిఎన్ఆర్ నెంబర్ లో మీరు వెబ్సైట్ లో ఓపెన్ చేసి పిఎన్ఆర్ నెంబర్ క్లిక్ చేస్తే మీ పిఎన్ఆర్ నెంబర్ టికెట్ ఉందో లేదో వెబ్సైట్ లో కనిపిస్తుంది. అదే మీరు ఒక టీటీడీ యొక్క టికెట్ వచ్చిన తర్వాత దేవస్థానం టికెట్ వచ్చిన తర్వాత అది కరెక్ట్ కదా చెప్పడానికి ఏదైనా వెబ్సైట్ ఉందండి? లేదా మనకున్న వెబ్సైట్ లో టీటీడీ యొక్క ఆన్లైన్ లోని మీరు కొన్న టికెట్ కరెక్ట్ కదా చెక్ చేసుకుని మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు. మీకు వెబ్సైట్ వస్తే SMS వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళి క్యూలో చూపించిన వరకు అది కరెక్టా కాదో కూడా మీకు తెలియదు. ఇది ఎంత చేయాల్సింది అంటే మన టీటీడీ దేవస్థానం వాళ్ళ గవర్నెన్స్, మనం ఏమి మాట్లాడేదంటే గవర్నెన్స్ యొక్క సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ మాట్లాడితే వాళ్ళ గవర్నెన్స్ ని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవాలి, వాళ్ళ టెక్నాలజీని వాళ్ళు ప్రాపర్ గా చేయాలి. వాళ్ళు అవన్నీ చేసిన రోజు మనం చేయగలం. అంతేగాని మన ఇండియా 140 కోట్ల జనాలు, 140-130-140 కోట్ల జనాభా అండి. బిగ్ కంట్రీ మన ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది బిగ్ కంట్రీ. వాడు ఒక్క రోజు చీట్ చేయగలిస్తే వాడు కొన్ని కోట్లు సంపాదిస్తాడు. అది మన ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అది. ఓకే, అందులో 1,00,000 మంది వెళ్తారు రోజుకండి. 1,00,000 మంది ఏ రోజుకి వెళ్ళి అటెండ్ అవుతారు, తిరుపతి అటెండ్ అవుతారు యావరేజ్ గా. 1,00,000 మందిలోనే ఒక్క రోజు కనుక ఒక 10,000 మందితో డీల్ చేస్తే 10,000 అంటే 300 రూపాయలు వాడికి వస్తుంది. అది మనకున్న ప్రాబ్లం. దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలని మనము మనలాంటి భక్తులు మనలాంటి వాళ్ళు తీసుకోలేమండి. ఎందుకంటే ఎమోషనల్ కనెక్షన్ అవి చేయలేము. తిరుపతి దేవస్థానం ఒక్కలే దాన్ని సాల్వ్ చేయగలరు, వాళ్ళు చేస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రాజేంద్ర గారు, మీరు చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారు. అలాగే మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. మాధవరెడ్డి గారు, ఇప్పుడు మీరు చూస్తున్నారుగా సమస్య, మనకి ఈ సమస్యకి ఈ సైబర్ నేరాలు అరికట్టుకోవడానికి మనకుండే సాంకేతికంగా మనం ఏ టెక్నాలజీ ఉపయోగించుకొని ఏమైనా మెరుగుదల చేసుకోవచ్చా? నకిలీ వెబ్సైట్ని ఎలా గుర్తించాలి? మంచి క్వశ్చన్ అడిగినారు సార్. ఇంతకుముందు రాజేంద్ర సార్ చెప్పినట్లు ఖచ్చితంగా
తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వాళ్ళ ఏదైతే టెక్నికల్ ఫీచర్స్ ఉంటాయో వాళ్ళు అప్డేట్ చేసుకోవాలా లేటెస్ట్ ట్రెండ్తో పాటు. ఎప్పుడో 4-5 ఏళ్ల కిందట 2 ఏళ్ల కిందట అలాంటి ఏంటైనా సైట్స్ బిల్డ్ చేసి తర్వాత పేమెంట్ జరుగుతుంది లేదా సైలెంట్గా ఉంటామంటే అది ఇప్పుడు వచ్చే ట్రెండ్స్కి అనుగుణంగా మ్యాచ్ కాలేదనుకోండి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. సో నేను చెప్పే ఈ 2 విషయాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఒకటి టీటీడీ సైడ్ ఏం చేయాలి, ఇంకోటి డిఓటి సైడ్ ఏం ఆలోచించాలి అన్నట్టు. సో టీటీడీ సైడ్ ఏం చేయాలంటే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిటికీ రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ సైబర్ నేరాల మీద వాళ్ళు ఇట్లా ఈ సైట్ లోనే బుక్ చేసుకోండి, ఈ సైట్ లోనే బుక్ చేసుకోండి, అది ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఈవెన్ వాట్సాప్ ఛానల్ లాంటిది ఏదైనా పెట్టి రెగ్యులర్ గా టీటీడీ అఫిషియల్ గా అది టిక్ మార్క్ తో అఫిషియల్ గా చేసినారనుకోండి ప్రజలు ఆటోమేటిక్ గా ఫాలో అవుతారు అన్నట్టు ఆ ఛానల్స్ కి. అది ఇన్స్టా కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ ఛానల్ కావచ్చు. సో కంపల్సరీ ఎవ్రీడే 1 or 2 పోస్టింగ్స్ అన్నీ ఉండాలి. ఓన్లీ బుక్ ఆన్ దిస్ సైట్, ఓన్లీ బుక్ ఆన్ దిస్ సైట్ అని చెప్పి. వీలైతే పెయిడ్ ప్రమోషన్ కూడా చేయాలి అన్నట్టు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అన్నట్టు. సో అన్నెసరీ భక్తులు ఇబ్బంది పడకోకుండా సేమ్ టైంలోనే ఎక్స్పర్ట్స్ సైబర్ ఎవరైతే సైబర్ రిలేటెడ్ ఎథికల్ హ్యాకర్స్ లేకపోతే సైబర్ రిలేటెడ్స్ మీద వర్క్ పనిచేస్తున్న అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళతో రెగ్యులర్ గా ఇలాంటి స్పూప్ సైట్స్ ఏమున్నాయి ఇలాంటివి ఐడెంటిఫై చేసి ఆ డొమైన్స్ కి ఇన్ఫర్మేషన్ పంపించి అవి క్లోజ్ చేయాలన్నట్టు. లేకపోతే గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి దిస్ స్పూప్ సైట్ ఇప్పుడు రన్ అవుతుంది, సో ఈ సైట్ ను బంద్ చేయించండి అని ఆ డిఎన్ఎస్ వాళ్ళకి అఫిషియల్ గా మెయిల్ చేస్తే కంపల్సరీ దే విల్ టేక్ యాక్షన్ అన్నట్టు. సో ఇది టీటీడీ సైడ్ నుంచి ఇమ్మీడియట్ గా చేస్తే చాలా వరకు ఇప్పుడున్న ఫర్ ఎగ్జాంపుల్ 100 సైబర్ క్రైమ్ జరుగుతుంటే దాన్ని 50% వరకు రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఇంకా డిఓటి సైడ్ వస్తాం. డిఓటి సైడ్ తెలియాల్సింది ఏంటంటే ఆల్ గవర్నమెంట్ సైట్స్ ఎండ్స్ విత్ .gov.in. అది శ్రీశైలంది కావచ్చు, తిరుపతి కావచ్చు, లేకపోతే ఇంకా శ్రీకాళహస్తి కావచ్చు, .gov.in. సో నాకు తెలిసినంత వరకు 54 ఫేక్ సైట్స్ ఉన్నట్లు ఏదో సమ్ టైమ్ బ్యాక్ నేను న్యూస్ పేపర్ కటింగ్ చూసిన టీటీడీ మీద. సో ఎవరికైనా తెలియాల్సిందంటే మినిమం అంటే ఇంటర్నెట్ లో బుక్ చేస్తున్నాడే కొద్దిగా కామన్ సెన్స్ ఉంటుంది కదా. సో అది గవర్నమెంట్ సైట్ ఉంటుంది అంటే ఇంటర్నెట్ లో బుక్ చేసే నాలెడ్జ్ ఉందంటే ఇంటర్నెట్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్నట్లే కదా. సో గూగుల్లో సెర్చ్ చేస్తేనే ఫస్ట్ వచ్చే సైట్ కాకోకుండా .gov.in సైట్ లో మాత్రమే బుక్ చేసుకునేట్లు ప్లాన్ చేసుకోవాలా. లేదు డౌట్ వచ్చింది గూగుల్లో దయచేసి సెర్చ్ చేయకండి. ఇప్పుడు ఏఐ టూల్స్ ఉన్నాయి, ఏఐ టూల్స్ లో సెర్చ్ చేసినా కానీ 99% వాళ్ళ అఫిషియల్ సైట్ ని ఇస్తారన్నట్టు ఏఐ టూల్స్ లో. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ భక్తులు ఎవరైతే ఇది మన కార్యక్రమం వీక్షిస్తున్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏ టూల్స్ లైనా అని తిరుమల తిరుపతి దేవస్థానం అఫిషియల్ వెబ్సైట్ అంటే వస్తుంది, లేకపోతే వచ్చిన సైట్ .gov.in తో ఎండ్ అవుతుందో లేదో చూడాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే HTTPS అని ఎనీ ఉండాలి. సో ఎక్కడైనా కానీ ఆన్లైన్ పేమెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం పక్కన పెట్టండి, ఏ అదర్ సైట్ లో అయినా కానీ మీరు దయచేసి యూపీ వెబ్సైట్ లో పోయినప్పుడు యూపీఐ పేమెంట్స్ డైరెక్ట్లీ చేయకండి. వెబ్సైట్ ద్వారా చేయండి, డైరెక్ట్ స్కాన్ చేయమంటే స్కాన్ చేయకండి. సో అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేయకండి. ఓన్లీ మీరు ఏం చేయాల్సింది అంటే థర్డ్ పార్టీ ద్వారా అది ఇంటిగ్రేట్ అయిందా, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డెస్క్ అని లేకపోతే రోజర్ పే అని రకరకాలు ఉంటాయి అన్నట్టు. థర్డ్ పార్టీ ద్వారా ఇంటిగ్రేట్ అయిన సైట్ ద్వారానే సెట్ చేయండి. ఎందుకంటే ఈ రోజర్ పే కానీ లేకపోతే బిల్డెస్క్ కానీ దేర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈస్ అందరినీ మర్చెంటేజ్ ను చెక్ చేసి వాళ్ళకి ఇస్తారన్నట్టు, ఏదైతే పేమెంట్ గేట్వే ఇస్తారన్నట్టు. సో డైరెక్ట్ పేమెంట్స్ కి అయితే మోసం జరగడానికి 100% అవకాశం ఉంది. ఈ థర్డ్ పార్టీ పేమెంట్స్ ద్వారా చేస్తే 100% మీరు ఒకవేళ బై ఎనీ ఛాన్స్ పే చేసినా కానీ రాంగ్ వెబ్సైట్ కి మీ డబ్బులు మీకు గ్యారంటీ ఎనికి వస్తాయి, ఎందుకంటే థర్డ్ పార్టీ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. సో ఎనీయో మళ్ళా అగైన్ భక్తులు అక్కడికి తిరుపతి పోతారు, ఇబ్బంది పడతారు ఇవన్నీ. సో అడుసు తొక్కనేలా కాళ్ళు గడగలేనంటూ మనము ఎక్కడైనా కానీ ఏదైనా కానీ ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు 1-2 సార్లు ఆ వెబ్సైట్ లో ప్రతి పేజీ విజిట్ చేయండి, సింపుల్ గా విజిట్ చేయండి, అప్పుడే తెలిసి వస్తుంది. జనరల్ గా ఏ స్కూల్ సైట్ అయినా కానీ ఫ్రంట్ పేజ్ తప్పిస్తే మిగతా పేజీలకు అంత పెద్ద కనెక్టెడ్ లింక్స్ ఇవన్నీ ఉండవు అన్నట్టు. లేకపోతే ఆ సైట్ ను మీరైతే ఏ సైట్ ని అయితే విజిట్ చేసి పే చేయాలనుకుంటున్నా ఆ సైట్ ను ఒకసారి ఏఐ టూల్లో చాట్ జీపీటీనో క్లాడ్ లోనో లేకపోతే ఎనీ అదర్ ఏఐ టూల్ నో
మీరు పోస్ట్ చేసినారనుకోండి, ఆటోమేటిక్గా అది ఏ సైటు, అది స్పూప్ సైటా లేకపోతే అది ఫేక్ సైటా లేదా అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు. సో ఇది సింపుల్గా చెప్పాలంటే మన జాగ్రత్తే మనకు శ్రీరామ రక్ష. సో సైబర్ నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి. అక్కడ తరాతమ భేదం లేదు, కుల మతాలు లేదు, ప్రొఫెషన్ లేదు. దాదాపు 36,000 కోట్లు నష్టపోతున్నారు. నేను గత 12 సంవత్సరాలుగా సైబర్ నేరాల గురించి మాట్లాడుతున్నాను. ఈవెన్ రీసెంట్ నేను లాస్ట్ ఇయర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో వికలాంగుల డివిజన్ వాళ్ళు నన్ను గెస్ట్ గా పిలిపించారు. అక్కడ కూడా నేను సైబర్ నేరాల గురించి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. అది ఎంప్లాయీ లెవెల్లో కావచ్చు, ఇక్కడ డిఓటి, అదే బిజినెస్ లో అయితే కస్టమర్ అంటాం అన్నట్టు యాక్చువల్ గా. సో ప్రతి ఒక్కరు డిఓటిని, కస్టమర్ ను, ఎంప్లాయీస్ ను, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కాపాడుకోవాలి. ఓన్లీ అది ఎప్పుడు వీలవుతుందంటే సైబర్ నేరాల మీద రెగ్యులర్ గా ఇన్ఫర్మేషన్ స్టడీ చేస్తున్నాడు. మేము ఒకటి ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ కూడా నడుపుతున్నాము. రోజు సైబర్ నేరాలపై వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో పోస్ట్ చేస్తుంటాము. కాకపోతే దురదృష్టవశాత్తు జనాలు ఏదేమంటారు, జోక్స్ కి, రీల్స్ కు చూపించినంత ఇంట్రెస్ట్ రియల్ ఇన్ఫర్మేషన్ కి చూపించట్లేదు అన్నట్టు. అది దురదృష్టవశాత్తు. మేమేం చేయలేము, బట్ ఎనీ అట్లాని చేయకోకుండా ఉండలేము. మనం సైబర్ నేరాల గురించి నిరంతరంగా ప్రోగ్రామ్ ఇస్తున్నాము. బట్ ప్రజలందరూ ముందుకు వస్తేనే కానీ ఈ సమస్య తీవ్రత తగ్గదు. సో 100% ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. సైబర్ నేరాలు. మాధవరెడ్డి గారు చాలా అద్భుతమైన అనాలిసిస్ అందించారు. ద్రోణరాజు రవి గారు నమస్కారం. రవి గారు వినిపిస్తుందండి? ద్రోణరాజు రవి గారు మ్యూట్ తీయరా? మ్యూట్ తీయండి రవి గారు. రవి గారు, ద్రోణరాజు రవి గారు మ్యూట్ తీయండి. రవీందర్ రెడ్డి గారు, మీరు చూశారుగా సమస్య తీవ్రత. భక్తులు నిత్యం కొన్ని లక్షల రూపాయలు నష్టపోతూనే ఉన్నారు. ఇక్కడ అక్కడ అనే లేదు. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ మన టెంపుల్స్కి రావడానికి జరిగే ప్రయత్నంలో ఎక్కువగా నష్టపోతున్నారు. వాళ్ళు టీటీడీ వెబ్సైట్ని వాళ్ళు సందర్శించడంలో, గుర్తుపట్టడంలో కొంత నాలెడ్జ్ లేకపోవడమే ఒక కారణం అవ్వచ్చు. దీనికి మనం చేసే పరిష్కారం ఏంటి? ఏం జరగాలి? తిరుపతి దేవస్థానం ఏమైనా చర్యలు తీసుకోవాలా? ప్రభుత్వాలు ఏమైనా, ఏపీ గవర్నమెంట్ కానీ లేకపోతే ఆలయ దేవస్థానాలు కానీ ఏమైనా చర్యలు తీసుకోవాలా? ముందుగా పెద్ద ప్యానల్ అందరికీ కూడా నమస్తే అండి. ఏదైతే సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది, ప్రతి క్షణం కూడా వాట్సాప్లలో, టీవీలలో వస్తూ ఉంది. మీరు నమ్మొద్దని. కానీ ఇలాంటి ఒక టీటీడీ పేరు మీద ఈ తప్పుడు .coms ఇవన్నీ కూడా చాలా మటుకు ఈ మధ్య ఇంకా ఎక్కువ అయిపోయినాయండి. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా తెలియపరచుకునేది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం దీని మీద ముందస్తుగా ఒక సపరేట్ వింగ్ ఏఐని వాడుకొని ఒక వింగ్ని ఏర్పాటు చేసి, ఇక్కడ సైబర్ క్రైమ్ ఇంటెలిజెన్స్ ఒకటి మనం సపరేట్గా ఏర్పాటు చేయాలా. ఒక ఇంటెలిజెన్స్ అనేది ఆల్రెడీ ఉంది, కానీ సైబర్ క్రైమ్ మీద ఒక సపరేట్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేయాలా. తర్వాత ఇక్కడ మనం నిత్యం కోట్లాది మంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తూ ఉన్నారు. మనం ఇక్కడ సైబర్ మాత్రమే చూస్తూ ఉన్నాం. అక్కడ దేవాలయం దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయండి. మీకు తొందరలో దర్శనం చేపిస్తామని డబ్బులు వసూలు చేయడము, ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎంత ఇంటెలిజెన్స్ నిఘా ఉన్నా కానీ ఇక్కడ అధికార నిర్లక్ష్యం ఒకటి కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇక్కడ ప్రతి విషయంలో కూలంకుశంగా భక్తుడు ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ తొందరపాటు అనేది మెయిన్. అంటే తొందరగా దర్శనం అయిపోవాలా. దానికి కారణం ఏంటంటే 3 నెలలకు ఒకసారి వీళ్ళు ఒక కోటా పెట్టి టికెట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అందులో ఒక అరగంట, గంట మాత్రమే ఉంటాయి టికెట్లు, ఈలోపు అయిపోతున్నాయి. ఇక్కడ అది కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. కాబట్టి స్కామ్ ఏమైనా జరుగుతుంది అనిపిస్తుంది. యాక్చువల్లీ అందులో కూడా ఒక రకమైన స్కామే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ బ్లాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తారండి. మామూలుగా మనం ట్రై చేస్తే 3-4 సార్లు 4-5 సార్లు ట్రై చేస్తూ ఉంటే దొరుకుతాయి. కానీ ఈ హ్యాకర్స్ ఎలా ఉన్నారంటే డైరెక్ట్ పొద్దున్నే కూర్చుంటారు, మొత్తం సిస్టమ్స్ పెట్టి 10 మంది కూర్చొని రెడీగా ఉంటారు. ఇంకా దాన్ని ఎట్లా అంటే దోచుకోవడానికి ఎలా రెడీగా ఉన్నారో అట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిస్టమ్ అంతా మార్చాలండి. టీటీడీలో ఫస్ట్ వ్యవస్థ అంతా మార్చాలి. ఎందుకంటే కోట్ల రూపాయల ఆదాయం కలుగుతూ ఉంది. ప్రపంచానికే తలమానికమైనటువంటి ఒక దేవాలయం. మీరు గమనిస్తే హిందువులకు ఒకే ఒక దేవాలయం అండి తలమానికంగా ఉన్నటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానమే. ముస్లింలకు మక్కా ఉంది, క్రిస్టియన్లకి జెరూసలేం ఉంది. కానీ ఇక్కడ ఉన్నది హిందువులకు మాత్రం ఒకటే దేవాలయం ఉంది. కాబట్టి ఇక్కడ అధికారులు మెజారిటీగా ఉన్న హిందువులకి ఒక సపరేటు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలా. కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఈ యొక్క దేవస్థానంలో ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు,
ఆ సైబర్ క్రైమ్ జరుగుతున్నప్పుడు ఎప్పుడో కానీ చూడరు ఇక్కడ. అంటే అయింది, అంటే బాధితులు వచ్చేంత వరకు కూడా తెలియని పరిస్థితి. అక్కడ మనం లాస్ట్ టైం కూడా చూసుకున్నాం, టికెట్ల మీద ప్రింట్ చేశారు, అన్యమత ప్రచారం చేశారు టికెట్ మీద వెనకాలే. అట్లాంటివి కూడా జరిగినాయి. కాబట్టి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూడండి. అంటే తిరుమల తిరుపతి ప్రచారం చేస్తున్న బుక్కులలో కూడా కొన్ని రకమైన అన్యమత ప్రచారాలు జరిగినాయి. ఇంత నిర్లక్ష్యంగా అధికారులు ఉన్నారు. అంటే చిత్తశుద్ధి లేకుండా పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి వ్యవస్థ జరుగుతూ ఉంది. కాబట్టి హిందూ జేఏసీగా మేము ఈ యొక్క అధికారులను మేము తీవ్రంగా ఇదిస్తున్నాం. ఏంటంటే మీరు చేసేటువంటి డ్యూటీ కరెక్ట్ చేయట్లేదు. డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, టైం ఉంది, సిస్టమ్ ఉంది, కానీ మీరు కరెక్ట్గా డ్యూటీ చేయట్లేదు కాబట్టి ఇట్లాంటి తప్పులు జరగడానికి కారణమవుతుందండి. అద్భుతంగా వివరించారు రవీందర్ రెడ్డి గారు. ద్రోణరాజు రవి గారు మ్యూట్ తీయండి. నమస్కారం అండి. రవి గారు, మీరు సమస్య చూశారు, సమస్య తీవ్రత చూశారు. కొన్ని లక్షల రూపాయలని భక్తులు కోల్పోతున్నారు. నిరంతరం నకిలీ వెబ్సైట్లు రోజు రోజుకి పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. దీన్ని ఎవరు నివారించాలి? దీన్ని ఎట్లా అడ్డుకట్ట వేయాలి? మన ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి? మొట్టమొదటిగా అందరికీ నమస్కారం అండి. మీరు పెట్టిన అంశం చాలా విలువైనది. ఎందుకంటే భక్తుల యొక్క సొమ్ముతో వ్యాపారము, మోసము అని చేసే ఒక విధానాన్ని ఈ యొక్క సైబర్ నేరగాళ్ళకి చాలా ఈజీగా దొరికిన ఒక ఆయుధంగా మారింది. కానీ ఈరోజు అందరూ చెప్పినట్టుగా ఇంకా సైబర్ నేరాలు తగ్గించడానికి చేసే ప్రయత్నాలు చెప్తున్నాం. కానీ అసలు మనం అందరం ఆలోచించవలసిన విషయం, ఈ సైబర్ నేరాల వల్ల ఈ యొక్క భక్తులు ఏం కోల్పోతున్నారు అనేది కనుక మనం పాయింట్ వైజ్ గా మనం చెప్పుకోవాలంటే, విశ్వాసాలు కోల్పోతున్నారు, నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఇవే అన్ని కాక నిజంగా భక్తుడిని, దేవాలయాన్ని ద్రోణరాజు గారు, మీ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రమాదేవి గారు, మీరు నిత్యం తిరుమలలో మనం ఎన్నో సమస్యలు చూస్తుంటాం. భక్తుల్ని మెరుగైన వసతులు కల్పించడంలో ఇవన్న ఇబ్బందులు ఏంటి? సిబ్బంది తక్కువగా ఉండటం వలన, లేకపోతే అలసత్వం వలన? రోజు రోజుకి స్వామివారి ఆదాయం పెరుగుతున్నా ఎందుకు మనకు అక్కడ ఎలాంటి భక్తులకి ఇబ్బందులు కలుగుతున్నాయి? భక్తులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం అండి. ఖచ్చితంగా భక్తుల పరంగా మనం ఆలోచన చేస్తే, దర్శనం టికెట్లు ఎట్లా ఇస్తున్నారంటే 3 నెలలకు ఒకసారి, ఇందాక మన ఎక్స్పర్ట్స్ చెప్పినట్లు అర్ధ గంటలో అయిపోతున్నాయండి. ఎంత బాగా కంప్యూటర్ నేర్చుకున్నా, ఎంత బాగా మన సిస్టమ్ తెలిసిన వాళ్ళైనా కూడా పట్టలేకపోతున్నారనమాట. ఎట్లో గట్ల కష్టపడి కొండకొస్తే 24 గంటలు 36 గంటలు లైన్ లో వేచి ఉండడము అనేది జరుగుతోంది. చిన్నపిల్లలు, మహిళలు అయితే ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. టీవీలో వచ్చిన మనం చూసాము, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అధికారులు ఉన్నారు, పోలీసు సిబ్బంది ఉంది, నిఘా వ్యవస్థ ఉంది, కానీ మనము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఆన్సర్ చేసేవాళ్ళు రోజుకు 4 నుండి 5 కోట్ల హుండీ ఆదాయం వస్తుంది. 1,00,000 మంది భక్తులు అటు ఇటుగా కొండ మీద తిరుపతిలో 1,00,000 మంది ఉన్నారు. కానీ ఎట్లా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎట్లా పంపించాలి అనే దానికి ఆన్సర్ లేదండి మన దగ్గర. ఎంప్లాయీస్ తక్కువ, 16,000 మంది నుంచి ఇప్పుడు 4,000 మందికి 5,000 మందికి వచ్చేసారు ఎంప్లాయీస్. మిగిలిన వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ, శ్రీవారి సేవ వాళ్ళు కానీ వచ్చి వారం రోజులు పనిచేసి వెళ్లే వాళ్ళకి పెద్దగా వాళ్ళకు కమిట్మెంట్ ఏముంటుందండి, భయం ఏముంటుంది? ఏముండదు, ఏదో చేస్తారు వెళ్తారు. కాకపోతే భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. నా ఉద్దేశంలో దర్శనాలు కులశేఖర పడిదాకా ప్రతి భక్తుడు వెళ్లి దర్శనం చేసుకునేదానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తారో, సైబర్ ఎక్స్పర్ట్స్ ని ఎక్కువ మందిని ఇంపోర్ట్ చేసుకుంటారో, అంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చి సైబర్ ఎక్స్పర్ట్స్ ని పిలుచుకుంటారో చేసి, ప్రతి ఒక్క భక్తుడు కులశేఖర పడిదాకా వెళ్లి దేవుడిని కళ్ళారా చూసేంత పరిస్థితిని దేవస్థానం ఎప్పుడు కల్పిస్తుంది? కల్పించగలము. ఆధార్ కార్డు కనుక పెట్టి 3 months కు ఒక్కసారి మాత్రమే దర్శనము అని పెట్టామనుకోండి,
రెగ్యులర్ గా జరిగే ఇట్లాంటి మాఫియాలన్నీ పోతాయి, ఈ సైబర్ నేరాలు పోతాయి, ఈ ప్రసాదము, ఈ టిక్కెట్ల గోల ఇవన్నీ కూడా ఉండవు. మనకి 3 నెలలకు ఒకసారి ఆధార్ కార్డ్ బేస్డ్ గా పంపిస్తే రిపీటెడ్ గా వాళ్ళ కార్డులు పెట్టి వేరే వాళ్ళకు బుక్ చేసి వేరే వాళ్ళ కోసం ఎక్కడి నుంచో ఉండే వాళ్ళని రప్పించేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకోకపోతే వాళ్ళు పడే బాధలు కొండ మీద అగమ్య గోచరం. అట్లాంటి పరిస్థితిలో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది వాస్తవం అండి. అది సైబర్ నేరం వలన, లేకుంటే అక్కడ టికెట్ల మాఫియా వలన, లేకుంటే ఇంకొక రకం ప్రసాదాల విక్రయాల వలన, అధిక వడ్డీ డబ్బులు వసూలు చేయడం మూలాన కూడా అనేది టిటిడి ఇంకా కొంచెం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది ఎంప్లాయీస్ ని, పర్మనెంట్ ఎంప్లాయీస్ ని పెట్టుకోవాలి. ఎంప్లాయీస్ కూడా టిటిడి నియమ నిబంధనలు సంస్థకు మేలు చేసేటట్లుగా పనిచేయాలి. జీతం తీసుకుంటున్నాము పని చేస్తున్నాము అని కాకుండా సంస్థ పేరుని 10 కాలాలు బ్రతికించేటట్లుగా చూడాలి. అది మనం చెప్పుకోవటం లేదు. దైవము, దేవాలయాలు, దేశము, దేశభక్తి ఇవన్నీ కూడా ఆలయాల్లోనే కనిపిస్తాయి. ఆ ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం చాలా గొప్పది. ఆ గొప్ప ఆలయంలో చుట్టుపక్కల నుంచి ప్రపంచంలో నుండి వచ్చే భక్తులందరికీ మనం సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ ఎందుకో నిర్లక్ష్యం, కానీ ఇగ్నోరెన్స్, కానీ నెగ్లిజెన్స్, అందరూ పనిచేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడి నుంచి జరుగుతోంది నేరాలకి ఏమైనా ఒక అడ్డుకట్ట వేసేది ఏమైనా ఉందా? కొండ మీద నేరాలు ఏం జరుగుతున్నాయి? లడ్డు కల్తీ అంట, ఇలాంటి చాలా ఉన్నాయి, పేపర్లో రోజు చూస్తూ ఉంటాము. రెండవది, దేశంలో ఎక్కడ అలజడులు జరిగినా, ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తిరుపతికి అలర్ట్ వస్తూ ఉంటుందండి, సెక్యూరిటీ అలర్ట్. ఎందుకు వస్తుంది సెక్యూరిటీ అలర్ట్ తిరుపతికి అనేది మన దేవస్థానం వాళ్ళు ఆలోచన చేయాలి. తిరుపతిని మనం ఆధ్యాత్మికంగా, పవిత్రంగా తిరుపతిని చేసుకుంటే తప్ప తిరుమలని మనం కాపాడలేము. ఇన్ ఫ్యూచర్ మన నెక్స్ట్ జనరేషన్స్ కి దర్శనానికి రావాలి అంటే తిరుపతిని ముందు ఆధ్యాత్మిక ప్లేస్ గా డిక్లేర్ చేసుకోవాలి. ఎన్టీఆర్ పీరియడ్ లోనే తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం చెయ్యాలి అని జీవో ఇష్యూ చేశారు తెలుగుదేశం గవర్నమెంట్. కనీసం ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఈ తిరుపతిని మనము ఆధ్యాత్మిక ప్రదేశంగా చేసుకొని నాన్ మీట్, నాన్ ఆల్కహాల్ అమృత్సర్ లో లాగా, అయోధ్యలో లాగా, తర్వాత కాశీలో లాగా చెయ్యకపోతే ఫ్యూచర్ లో మనం ఆర్మీని పెట్టుకుని దేవుణ్ణి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని నేను భయపడుతున్నానండి. ఆర్మీతో పాటు వెళ్లి దర్శనం చేసుకోవాల్సి వస్తుందేమో, అట్లాంటి పరిస్థితి వస్తుంది. రాకుండా ఉండాలంటే ఇప్పుడే మనం ఏం చేయాలి అంటే తిరుపతిని ఆధ్యాత్మిక క్షేత్రం చెయ్యాలి. టిటిడిలో ఉండే 7 పెద్ద గుళ్ళన్నీ తిరుపతిలో ఉన్నాయి. టిటిడిలో ఉండే మొత్తము గుళ్ళన్నీ కూడా బ్రహ్మోత్సవాలకు ఎలిజిబిలిటీ ఉండేటివి. టిటిడి రన్ చేస్తున్న గుళ్ళు ఉండే ఈ ప్లేస్ లో వీధికి 4 మటన్ షాపులు, వీధికి 1 మందు షాపు, ఇంకా ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసేసి నేరగాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి వాళ్ళనందరినీ ఇక్కడ నుంచి తరిమేయకపోతే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ జనరేషన్స్ కి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా ఏం చేయాలి అనేది ప్రభుత్వము, ఉద్యోగులు, ఈఓలు కూడా ఆలోచన చేసి భక్తులకు ఫేవర్ గా చెయ్యాలి. నేరాలు జరగకుండా కాపాడాలి అంటే ఎక్స్పర్ట్స్ ని ఇంకా ఎక్కువ మందిని మనం అపాయింట్ చేసుకుని వచ్చే భక్తులకి న్యాయం చేయాలి, వచ్చే భక్తులకు మంచి దర్శనం ఇచ్చి పంపించాలి అని నేను కోరుకుంటున్నాను. రమాదేవి గారు భక్తుల ఆవేదనని కళ్ళ కట్టినట్టు వివరించారు. ధన్యవాదాలు. ఇప్పుడు మాధవరెడ్డి గారు సార్, ఇప్పుడు రాజేంద్ర గారు నమస్తే. ఇప్పుడు రాజేంద్ర గారు, ఇప్పుడు సైబర్ నేరాలని మనం కళ్ళ ముందు చూసాం. ఎన్నో సమస్యలు మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. మరి ఈ సమస్యల నుంచి మనం గట్టెక్కాలంటే ఏం చేయాలి? అంటే ప్రభుత్వాలు టీటీడీ నుంచి ఎలాంటి చర్యలు అవసరం, లేదా ఏపీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి చర్యలు అవసరం, మీరేం సజెస్ట్ చేస్తారు? మీరు గమనించారంటేనండి, మన తిరుపతి దేవస్థానం కానీ, మన శ్రీశైలం కానీ, లేకపోతే డిఫరెంట్ పుణ్యక్షేత్రాలు మన ఆంధ్రాలో ఉన్నాయి. ఇటువంటి ఎలా ఉండాలంటే ఈ అన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లన్నీ ఒక్క దగ్గరికి తీసుకురావడం చాలా ఇంపార్టెంట్.
ఆ టెంపుల్స్ అన్ని ఒకే డిజిటల్ ఫార్మాట్ లో ఒకే ప్లాట్ఫామ్ లో ఉండాలి. అక్కడ నేను సెలెక్ట్ చేసుకోవాలి, తిరుపతి వెళ్ళాలా, శ్రీశైలం వెళ్ళి ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు చూసారనుకోండి, మేక్ మై ట్రిప్ చూడండి, లేకపోతే ఒక అకామిడేషన్ ఇంకేదైనా చూసారనుకోండి, అక్కడ ఒకటే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో నాకు నచ్చిన ప్లేస్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ కూడా మన టెంపుల్స్ లో కూడా ఒకే అధికారిక వెబ్సైట్ ఉంటే మనకు ప్రాబ్లం ఉండదు. ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మొబైల్ యాప్ లో ఏదైతే ఉన్నాయో అది కూడా ఒకటే మొబైల్ యాప్ ఉండాలి. నెక్స్ట్ పేమెంట్ ఏదైతే మన సిస్టమ్ పేమెంట్ చేస్తున్నామో అది కూడా ఒకటే పేమెంట్ సిస్టమ్ ఉండేటట్టు ప్రభుత్వం చర్య తీసుకుంటే ఇవి కాస్త తగ్గుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇందాక చెప్పాను, మీకు సమ్టైమ్ వెబ్సైట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అండి. నేను ఒక 5 నిమిషాలు అరగంట కూర్చుంటే మొత్తం క్లోనింగ్ అంటారు దాన్ని, క్లోనింగ్ తయారు చేసేసుకుంటాను. క్లోనింగ్ తయారు చేసి లాంచ్ చేసేస్తాను. ఇప్పుడు తిరుపతి.com ఉంది అనుకోండి, ఆ తిరుపతిలోని ఐని తీసుకొచ్చి ఎల్ తీసుకొచ్చి తిరుమల TITL తిరుపతి.com అని వెబ్సైట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో లాంచ్ చేసేస్తాను. అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వెబ్సైట్ ని ఐడెంటిఫై చేయడం మన ఏఐ సిస్టమ్లు వాడుకుంటే దే కెన్ ఐడెంటిఫై, చాలా త్వరగా ఐడెంటిఫై చేయొచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఒక డొమైన్ రిజిస్ట్రేషన్ చేసి వెబ్సైట్ లాంచ్ చేయడానికి అరగంటకు పడితే అటువంటి నకిలీ వెబ్సైట్లు ఐడెంటిఫై చేసి దాన్ని రిమూవ్ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. అది మన సిస్టమ్. దీన్ని స్పీడ్ చేయాలండి. ర్యాపిడ్ రెస్పాన్స్ మెకానిజం కనుక పెట్టుకోగలిస్తే ఇటువంటి ఏవైతే తప్పుడు వెబ్సైట్లు ఉన్నాయో వాటిని వెంటనే క్లోజ్ చేసేటట్టు వాళ్ళు రిజిస్టర్ చేసుకోగలిస్తే అది చాలా ఫాస్ట్ గా అవుతుంది. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు మనం ఒక అప్లికేషన్ తయారు చేయాలంటే 1 సంవత్సరం పట్టేది, 6 months పట్టేది. బట్ ఇప్పుడు ఏఐ బేస్ చేసుకుని, అప్లికేషన్ బేస్ చేసుకొని మీరు కూడా మీకు ఏ అంటే వెబ్సైట్ డిజైనింగ్ రాకపోయినా మీరు జస్ట్ తిరుమల తిరుపతి వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఒక ఏ టూల్ ఓపెన్ చేయండి, దాని స్క్రీన్ షాట్ తీసుకుని అక్కడ పేస్ట్ చేయండి, అరగంటలోనే మీకు వెబ్సైట్ తయారైపోతుంది. అంత దీనికి ఉండేటప్పుడు మనం ఎందుకు నకిలీ వెబ్సైట్లు ఏ టెక్నాలజీ యూజ్ చేసుకుని ఐడెంటిఫై చేయలేకపోతున్నాము? మనం ఎందుకు నకిలీ వెబ్సైట్లు, నకిలీ మొబైల్ యాప్లు చూసుకోలేకపోతున్నాం? అండ్ సోషల్ మీడియా నకిలీ ఖాతాలు. సోషల్ మీడియాలో మీరు చూసారంటే స్క్రాల్ చేస్తుంటే మీకు కనిపిస్తుంటది, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం బుక్స్ టికెట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి చెప్తుంటే చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంది. మనం చూడగానే టికెట్లు ఉన్నాయి, బుక్ చేసుకుందాం. చాలా చూసాను నేను. మనం ఏంటంటే ఒకటి చూస్తాం అనుకోండి, ఒకసారి ఒక 4-5 వెబ్సైట్ చూస్తాం అనుకోండి, 4-5 లింకులు చూస్తాం అనుకోండి, ఆ తర్వాత వచ్చే లింకులన్నీ దానికి రిలేటెడ్ ఉంటాయి తిరుమల తిరుపతి. సో మనం యాజ్ ఎ ఇండివిజువల్ గా మనకే తెలుస్తున్నప్పుడు గవర్నమెంట్ సిస్టమ్ యూజ్ చేసుకుని, టెక్నాలజీ చూసుకుని ఈజీగా చేసుకోవచ్చు. ఒకటి. నెక్స్ట్ ఇవన్నిటికంటే ఫస్ట్ ఎవరు అసలు మోసపోతున్నారు? ప్రజలు మోసపోతున్నారు. ప్రజల్లోనే అవగాహన చాలా ఎక్కువ కల్పించాలి. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆన్లైన్ లో బుకింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ నకిలీ వెబ్సైట్లు ఎలా గుర్తించాలి, క్యూఆర్ కోడ్ల మోసాలు ఎలా రక్షించుకోవాలి, ఇటువంటివన్నీ టీవీలని, రేడియోలని, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలి. చాలా ఎక్కువగా అవగాహన కల్పించాలి. వాళ్ళు చేసింది సరిపోదండి. నెక్స్ట్ ఆలయాల్లో సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలు ఇంప్లిమెంట్ చేయాలి. లైక్ ఇయర్లీ యాన్యువల్ ఆడిట్లు, సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో అసలు రిస్క్ ఏముంటది ఈ వెబ్సైట్ లోని, ఈ కంపెనీ ఈ డొమైన్ లో వెబ్సైట్ రిస్క్ ఏమున్నది, ఈ రిస్క్ అసెస్మెంట్ చేసి ఆడిట్ చేసేటట్టుగా ఉండాలి. తర్వాత వెబ్సైట్ లో పెనట్రేషన్ టెస్టింగ్ అని, వల్నరబిలిటీ అసెస్మెంట్ ఇవన్నీ చేసుకుంటుండాలి. అండ్ మన వెబ్సైట్ ని ఎవరైనా క్లోనింగ్ చేస్తున్నప్పుడు ఇమీడియట్ గా మనకున్న టెక్నాలజీలో చాలా ఉన్న టెక్నాలజీ ఈజీగా మనకు తెలుస్తుంది ఆ వెబ్సైట్ క్లోనింగ్ అవుతుందని. అటువంటి అన్ని గుర్తించడానికి సింపుల్ గా టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలి గవర్నమెంట్. నెక్స్ట్ ఏంటంటే ఆలయాల పేరు మీద ఏదైతే ఉన్న యూపీఐ ఐడియాలు ఉన్నాయో వాటిని మస్ట్ గా ధృవీకరించాలి. మీరు ఇందాక ఆయన చెప్పారు, ఆయన పేరు మర్చిపోయాను నేను, మాధవరెడ్డి గారు. ఆయన ఏం చెప్పారంటే మాధవరెడ్డి గారు చెప్పారు. మాధవరెడ్డి గారు ఏంటంటే డైరెక్ట్ గా యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకండి, మీరు వెళ్ళి థర్డ్ పార్టీ అప్లికేషన్ రాజర్బే ఇవన్నీ ఎలా పే చేస్తాయంటే అది సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక యూపీఐ కావాలనుకోండి, నేను నా ఫోన్ పే కానీ గూగుల్ దానికి వెళ్ళి లేకపోతే నా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి యూపీఐ అంటే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, క్యూఆర్ కోడ్ పెట్టేస్తాను, పే చేయమంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఎనీవన్ కెన్ పే ఇట్. కానీ నాకు రాజర్పే అకౌంట్ కావాలనుకుంటే నా జిఎస్టీ నెంబరు, నా అన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తే అప్పుడే నాకు రాజర్పే లాంటి అకౌంట్ వస్తుంది. కానీ మనకేంటి ఇక్కడ మీరు గమనించండి, ఎక్కడైనా గమనించండి, ఒక బ్యాంకుని తీసుకుని ఎవరి దగ్గర మన సిస్టమ్ ఎలాగుంటుందంటే మీరు డబ్బులు కట్టాలంటే మీకు కట్టడానికి 100 రకాల అవకాశాలు ఉంటాయి. అదే డబ్బులు మీరు తీసుకోవాలనుకుంటే మీకు ఒకటే సిస్టమ్ ఉంటుంది, మీ దగ్గర అన్ని సిస్టమ్స్ ఉండవు. మీరు ఒక లోన్ కావాలనుకోండి 100 ఫార్మ్స్ మీరు సైన్ చేయాలి. అదే మీరు లోన్ కట్టాలనుకోండి ఎక్కడికి వెళ్ళండి మీకు లోన్ కట్టే అవకాశాలు ఉంటాయి.
సో డబ్బులు వీళ్ళు ఎలా ఉంటారంటే, మీరు డబ్బులు ఇస్తామంటే డబ్బులు రెడీ తీసుకుంటారు, డబ్బులు కావాలంటే ఎవరు ఇవ్వరు డబ్బులు కావాలంటే. ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని కాస్త బాగా టైట్ చేయాలండి. నెక్స్ట్ ఏం చేయాలంటే, మనకి ఫిర్యాదులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక ఫోన్ చేసి ఒక ఫిర్యాదు చేస్తే ఆ రెస్పాన్స్ అనేది ప్రాపర్గా ఉండాలండి, ప్రాపర్గా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు నా డబ్బులు నేను అకౌంట్ నుంచి తీసాననుకోండి, కొన్ని సెకండ్స్ లోనే వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతే నేను 1930 ఫోన్ నెంబర్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తే, అది ఎలా ఉంటుందంటే, మీరు రండి స్టేషన్, ఇక్కడికి రండి, అక్కడ రండి, అది చెప్తాం ఇది చెప్తాం, ఇవన్నీ చెప్పిన తర్వాత అది చాలా, ఎందుకంటే దాంట్లో అన్ని ఫేక్ ఉంటాయి, రియలిస్టిక్ ఉంటాయి, అన్ని ఉంటాయి. అందుకు బట్ దాన్ని కూడా వీళ్ళ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీలో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నా వరకు నేను చెప్పేది సలహా ఒకటే, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, మన ఒకటే కాదు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం టెంపుల్ సైబర్ సెక్యూరిటీ సెల్ లేదా టెంపుల్ డిజిటల్ ట్రస్ట్ సెల్ లాంటిది ఏర్పాటు చేయాలి. నకిలీ వెబ్సైట్లు గుర్తించాలి, ఏఏ ఆధారిత మానిటరింగ్ లాంటివి పెట్టాలి, భక్తుల ఫిర్యాదులు పరిష్కారం చేయాలి, సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన పెట్టాలి, ఆలయాల డిజిటల్ భద్రత పర్యవేక్షణ చేయాలి. ఇది మ్యాండేటరీ టు ఎన్షూర్ దట్ ఎవ్రీ టెంపుల్ డిజిటల్ కెన్ బి ప్రొటెక్టెడ్. ఫ్రమ్ మై సైడ్ అండి. రాజేంద్ర గారు చాలా అద్భుతమైన అనాలిసిస్ చేశారు. రవీందర్ రెడ్డి గారు, మనకి ఒక తిరుమలనే కాదు, శ్రీశైలం, శ్రీకాళహస్తి, దుర్గా టెంపుల్, ఈవెన్ మన తెలంగాణ టెంపుల్లో కూడా అంటే ఈ పరోక్ష సేవ, ప్రత్యక్ష సేవ, వీటికి కూడా వెబ్సైట్లు క్రియేట్ చేస్తున్నారు. ఈ వెబ్సైట్లో ఏది ఒరిజినలో ఏది నకిలీయో తెలుసుకోవడం కష్టంగా ఉంది. ప్రభుత్వాలకు నిజంగా బాధ్యత ఉందా? ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ వెబ్సైట్ల మీద నియంత్రణ పెట్టడానికి ఏదైనా సైబర్ సెక్యూరిటీ సిస్టమ్ ఏదైనా చేయడం అవసరం అంటారా? మీ వెర్షన్ ఏంటి? ఇక్కడ ముఖ్యంగా అండి, ప్రభుత్వాలు దేవాలయాలన్నిటి కూడా వ్యాపార కేంద్రాలుగా మార్చేసాయి. మీరు గమనించండి, ఇక్కడ ప్రతి దేవాలయం కూడా ఒక వ్యాపార కేంద్రంగా మారింది. ఈ సేవకి ఈ టికెట్, ఈ సేవకి ఈ టికెట్, ఈ సేవకి ఇంత టికెట్, శీఘ్ర దర్శనానికి ఇంత టికెట్, అతి శీఘ్ర దర్శనానికి ఇంకో కొంచెం ఎక్కువ టికెట్ అని చెప్పి ఈ దేవాలయాలన్నీ కూడా వ్యాపార కేంద్రాలుగా మార్చేసినటువంటి ప్రభుత్వాలు వీళ్ళు కాపాడే పరిస్థితి లేదండి. మేము ముందు నుంచి కూడా అడుగుతూ ఉన్నాం, ప్రభుత్వాల నుంచి దేవాలయాలు తొలగించమని అడుగుతున్నాం. ఎందుకంటే దేవాలయానికి భక్తుడు వెళ్ళాలంటే డబ్బులు పెట్టాలండి. ఒక మస్జిద్కి వెళ్ళాలంటే లేదు, ఒక చర్చ్కి వెళ్ళాలంటే డబ్బులు లేవు, కానీ దేవాలయానికి డబ్బులు ఎందుకండి? కాబట్టి ఈ ప్రభుత్వాలన్నీ కూడా దేవాలయాలని వ్యాపార కేంద్రాలుగా చేసి ఒక ఆదాయం వచ్చే వనరులుగా మార్చుకున్నాయి. కాబట్టి ఇక్కడ సిస్టమ్, మనము ఈ సైబర్ నేరాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరికైనా అంటే ఆన్లైన్లో చేసుకుంటే త్వరగా మనకు టికెట్లు దొరుకుతాయి, మనము అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడే కన్నా మనము ఈజీగా వెళ్ళొచ్చు అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడ పోయినా ఈ యొక్క తప్పులు జరుగుతూ ఉన్నాయి. మీరు గమనించండి, ఇప్పుడు తిరుపతి తీసుకోండి, శ్రీశైలం తీసుకోండి, యాదగిరిగుట్ట తీసుకోండి, ప్రతి దేవాలయం ఇప్పుడు యాదగిరిగుట్టలో ఇంతవరకు ఆన్లైన్ కాలేదండి, ఆన్లైన్ కాలేదు, భక్తులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శ్రీశైలంలో ఇప్పుడు ఆన్లైన్ అవుతూ ఉంది. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు దేవాలయ అభివృద్ధిలో ఎంతవరకు అంటే టెక్నికల్గా చూడట్లేదు, టెక్నికల్గా దీన్ని ఒక కట్టుదిట్టమైన వ్యవస్థ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ అధికారుల నిర్లక్ష్యము, ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా ఉంది. ఇక్కడ ముఖ్యంగా మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, ఫస్ట్ నుంచి కూడా ఇదే మాట చెప్తా ఉన్నాం, ఏదైతే అకౌంటబిలిటీ అనేది మనం అడిగినప్పుడు వీళ్ళకు సిస్టంలో పోవాల్సి వస్తుంది, దానికి ఒక సిస్టంలో పోవాల్సి వస్తుంది. కాబట్టి సిస్టమ్ లేదు ఇక్కడ. కాబట్టి మేము మరీ చెప్తా ఉన్నాం, దేవాలయాలన్నీ కూడా ఒక ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఒక టెక్నికల్ హబ్లో, అంటే అన్ని ఒక వ్యవస్థలో మనకు ఏఐ ఆధారంగా చేసి చాలా టెక్నికల్ ఇప్పుడు మనం వాడుకోవచ్చు టెక్నికల్గా. కాబట్టి భక్తులు ఎక్కడైతే ఒకసారి ఇంతకుముందు పెద్ద రామదేవి గారు చెప్పారు, ఒకసారి తిరుపతి వెళ్తే 3 నెలల వరకు కూడా ఆధార్ కార్డు మళ్ళీ ఆన్లైన్లో తీసుకోకుండా చేయాలి. అట్లా చేసినప్పుడే రద్దీ తగ్గుతుంది. తర్వాత గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయాలండి. తప్పు చేసిన వారికి శిక్షలే లేవు, మన చట్టాలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే సైబర్ క్రైమ్లో చేసే శిక్షలు ఏమున్నాయండి? శిక్షలే లేవు. 2 ఏళ్ల శిక్షలు, 1 సంవత్సరం శిక్షలు, ఇట్లాంటి శిక్షలు ఉన్నాయి. కాబట్టి చట్టాలలో మార్పు రావాలి. తర్వాత న్యాయ వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడే మనము ఈ యొక్క దేవాలయ వ్యవస్థను కూడా కట్టుదిట్టం చేసుకోగలుగుతామని ఒక నమ్మకం. అద్భుతంగా వివరించారు రవీందర్ రెడ్డి గారు. రమాదేవి గారు, కొంచెం క్లుప్తంగా చెప్పండి, సమయం మించిపోయింది. ప్రభుత్వాల నుంచి మనకి భక్తులకు ఎలాంటి భరోసా కావాలి, లేకపోతే ఆలయాల నుంచి ఎలాంటి భరోసా కావాలి? భక్తులు ముఖ్యంగా కోరుకునేది ఫ్రీ ప్రసాదము, మంచి దర్శనం. అవును, 1,00,000 మంది వస్తున్నారు, రోజుకి మంచి దర్శనం ఎలా చేయించాలి అంటే, నా అభిప్రాయం అయితే విఐపి దర్శనాలు, సిఫార్సు దర్శనాలు,
అన్ని తీసేసి ఆధార్ కార్డు పెట్టి ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఆధార్ కార్డు అడ్మిట్ చేసుకునేటట్లుగా పెట్టి మనం గనక మెయింటైన్ చేయగలిగితే తిరుమల దేవస్థానం ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా కులశేఖరపడి దాకా వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్లే పరిస్థితి కల్పించవచ్చు. కానీ ప్రభుత్వాలు గాని, అధికారులు గాని, నేతలు గాని ఎవరు గాని దీని గురించి పట్టించుకోవటం లేదు. ఒక కంప్లైంట్ వచ్చిందంటే ఆ కంప్లైంట్ గురించి మరుసటి రోజు, మరుసటి నెల, మరుసటి సంవత్సరమో క్లారిటీ లేనే లేదు ఇంతవరకు మనకి. కల్తీ విషయంలో గాని, దొంగతనాల విషయంలో గాని, నేరాల విషయంలో గాని, భక్తులు పడుతున్న ఇబ్బందుల గురించి, ఇట్లా ఇబ్బందులు పోయినసారి బ్రహ్మోత్సవాలప్పుడు పడ్డాము, ఈసారి బ్రహ్మోత్సవాలకు అట్లాంటి ఇబ్బంది పడకుండా ఇట్లా చేస్తాము. ఏదండి టికెట్లు దొరకని వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా మోసపోయిన వాళ్ళకి ఏం ఆన్సర్ వస్తుంది చెప్పండి? మామూలుగా ఆన్లైన్ లో బుక్ చేసుకునేది రాని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి? ఇట్లాంటివన్నీ ప్రభుత్వం కొంచెము గుర్తుపెట్టుకుని, ఈవోలు వచ్చిన ఈవో మనకు దేవుడు తర్వాత దేవుడు అంతటి వాడు, ఆ ఈవో గారు ఇట్లాంటి సమస్యలను పరిష్కరించగలిగితే గొప్ప ఈవోగా పేరుంటుంది, సువర్ణాక్షరాలతో టీటీడీలో రాసుకునేటట్లుగా. భక్తుల అభిప్రాయాలను గౌరవించే వాళ్లే తిరుమల తిరుపతిలో పనిచేస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నానండి. చివరిగా చెప్పండి రాజేంద్ర గారు, ఎలా అంటే సైబర్ నేరాల్ని మనం ఐడెంటిఫై చేయడానికి మనకుండే భక్తులకు ఉండే అవకాశాలు ఏంటి? భక్తులు ఎలాంటి అవేర్నెస్తో ఉండాలి? అవగాహనేనండి మనకి. ఇప్పుడు నేను ఎప్పుడో నెలకు ఒకసారి టికెట్ కొందామని ఓపెన్ చేస్తాను, వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు రకరకాల వెబ్సైట్లు కనిపించినప్పుడు ఏ వెబ్సైట్ తీసుకోవాలో నాకు తెలియదు. నేనే వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, ఎందుకంటే ఆ క్యూరియాసిటీ. మీరు గమనిస్తారు కదా, రీసెంట్ గా లాస్ట్ మంత్ నేను టికెట్ కొందామని, దర్శనంకి వెళ్దాం టికెట్ కొందామని చూసుకుంటే 4 లక్షల టికెట్లు ఆన్లైన్ లో కనిపిస్తున్నాయి. నేను టికెట్లు ట్రై చేస్తున్నాను, కంప్లీట్ లాస్ట్ అన్ని గ్రీన్ కలర్ అంతా బంద్. లాస్ట్ వచ్చేసరికల్లా 0 అయిపోయింది. నాకు 4 లక్షల టికెట్లు దొరకలేదు. అటువంటి సమయంలో ఏం చేస్తారు, ఒక ఎమోషనల్ పర్సన్ ఏం చేస్తారు, ఓకే గూగుల్ చేస్తాను, గూగుల్ చేసి ఏముందో దొరికిందో చూస్తాం, చూస్తాను ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెంటనే ఇమీడియట్ గా ఏదో ఒకటి టికెట్ దొరుకుతుంది, చాలా కొనేసాలి అనే ఆతృత ఉంటాయి తప్ప, ఒక భక్తుడిగాను ఆతృత ఉంటుంది, తిరుపతి వెళ్ళాలి చాలా రోజులు ఆతృత ఉంటాయి తప్ప ఇవన్నీ ఆలోచించవండి. మీరు 130 కోట్ల జనాల గురించి ఆలోచిస్తారా? గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒక వెబ్సైట్, ఆ వెబ్సైట్ లో కంట్రోల్ తీసుకుంటారు. 130 కోట్లు జనాలు చేయాలంటారా? 130 కోట్లు మీరు చేయండి అంటే చేయలేరండి. మన ఇండియా చాలా పెద్ద దేశం. 130 కోట్లు మీరు చేయండి అంటే మీరు ఎప్పటికీ చేయలేరు. అసలు మనం చేసింది ఒక వెబ్సైట్, ఆ వెబ్సైట్ కరెక్ట్ చేసుకుంటే పోయింది కదా. ఇవన్నీ ఎందుకు మనకి? 130 కోట్లు మీరు ఎప్పుడు అవేర్నెస్ ఇస్తారు? 130 కోట్లు ఇవన్నీ జనాలకి ఎప్పుడు సాల్వ్ చేస్తారు? దానికంటే ఉండేది మనకున్న ఒక్క వెబ్సైట్, మనకున్న 10-15 టెంపుల్, దాని సురక్షణ డిజిటల్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్ పెట్టుకుంటూ పోయింది కదా. ఎందుకు మనం ఒక భక్తుడిని ఇలా చేయండి, భక్తుడిని అలా చేయండి అని ఎందుకు అనుకుంటాం? మనం చేస్తున్న మన గవర్నెన్స్ అలా ఉంది. గవర్నెన్స్ ప్రాపర్ గా చేసుకుంటే వాళ్ళు రిమైనింగ్ అన్ని సాల్వ్ చేసుకుంటారు కదా. ఈ రోజు మీరు తిరుపతి వెళ్తే దర్శనం ఇలా ఉండాలి, రాజేంద్ర గారు ధన్యవాదాలు. కార్యక్రమంలో పాల్గొన్న రవీందర్ రెడ్డి గారు ధన్యవాదాలు, అలాగే రమాదేవి గారు మీకు కూడా ధన్యవాదాలు, అలాగే ద్రోణరాజు రవి గారికి, అలాగే మాధవ్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. భక్తుల అవేర్నెస్ అనేది ఎంతో ముఖ్యం. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, ఆలయాలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. భక్తులు మోసపోవడం అనేది దేవుడి మీద భక్తులకు విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు, ఆలయాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటుంది హెచ్ఎం టీవీ. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.